ప్రతి ఉదయం యేసుతో ఆశీర్వాదముల సమయం. ప్రతి ఉదయం యేసుతో ఆశీర్వాదముల సమయం. రోజుకు సరిపడ జీవాహారం, రోజుకు సరిపడ జీవాహారం, ప్రతి స్థితిలో నొసగు విజయం, ప్రతి స్థితిలో నొసగు విజయం. ప్రతి ఉదయం యేసుతో ఆశీర్వాదముల సమయం. షలోం. ప్రభునందు ప్రేమైన వారలారా, ఈ ఉదయకాలన శ్రేష్టమైనటువంటి జీవదాయకమైనటువంటి దేవుని అమూల్యమైన మాటలు ధ్యానించడానికి మరొకమారు మిమ్మల్ని ఆహ్వానిస్తూ ప్రభు నామములో మీకు శుభాలు తెలియజేసుకుంటున్నాను. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో అనేకమైనటువంటి మంచి మాటలు మన జీవితాల్ని సరైన మార్గంలో నడిపించడానికి ఎంతగానో సహాయపడుతూ ఉంటాయి. అలాంటి అమూల్యమైనటువంటి మాటల్లోంచి పౌలు రాసినటువంటి ఒక మాట ఉదయకాలను జ్ఞాపకం చేసుకుందాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో 15వ అధ్యాయంలో 33వ వచనంలో, మోసపోకుడి దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును అంటాడు. మోసపోకుడి దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. In English we see Paul writes beautiful words of counsel in the 1 Corinthians chapter 15 verse 33. He writes, "Do not be deceived, bad company ruins good morals." Bad company ruins good morals. చూడండి, మన జీవితంలో అనేక మార్లు మనం అనుకుంటాం, మనం స్నేహాలు చేసేటప్పుడు, ఈ లోక సంబంధమైనటువంటి ఫ్రెండ్షిప్స్ చేసేటప్పుడు మనము మన అభిరుచులకు తగినట్టుగా, మన యొక్క వేవ్ లెంత్కి తగినట్టుగా, మన ఇష్టాలకి తగినట్టుగా ఉండేటువంటి స్నేహితులతో ఫ్రెండ్షిప్ చేస్తాం. ప్రపంచంలో చాలామంది స్నేహితులు ఎదురైనప్పటికీ కూడా కొంతమందితో మాత్రము చాలా సాన్నిహిత్యంగా ఉంటాం. వాళ్ళని క్లోజ్ ఫ్రెండ్స్గా మనం చేసుకుంటాం. ఎందుకంటే చాలా విషయాల్లో వాళ్ళ యొక్క అభిరుచులు మన అభిరుచులు మ్యాచ్ అవుతుంటాయి కాబట్టి మనం వాళ్ళతో కలిసిపోయి స్నేహాలు చేస్తుంటాం. అయితే కొన్నిసార్లు మనం అనుకుంటాము, స్నేహాలు ఎంపిక చేయడంలో, స్నేహితుల్ని సెలెక్ట్ చేసుకోవడంలో చాలా జ్ఞానం కలిగి మనం మంచి వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటాం అనుకుంటూ ఉంటాం. మెనీ టైమ్స్ ఇన్ దిస్ వరల్డ్ when we make friendships, we try to find friends of the same wavelength or same taste, and while making such friendships we also believe that we have wisely selected good friends. అయితే దేవుని వాక్యం సెలవిస్తోంది, మోసపోకుడి దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. కొన్నిసార్లు మన మంచి నడవడిక కూడా చెడు సహవాసం వల్ల, చెడు స్నేహాల వల్ల పాడైపోవటానికి బలమైన ఆస్కారం ఉంది. ఎంతటి జ్ఞాని అయినా కానీ ఒకవేళ స్నేహితుల విషయంలో తప్పుడు నిర్ణయం తీసుకుంటే మాత్రము ఖచ్చితంగా ప్రమాదంలో పడేటువంటి పరిస్థితి ఏర్పడుతుందనే మాట ఇక్కడ మనం చూస్తుంటున్నాం. చూడండి, కీర్తనల గ్రంథంలో మనకు అందరికీ తెలిసినటువంటి మాట, కీర్తనలు ప్రారంభించడమే ఆ మాటలతో ప్రారంభిస్తాడు. సామ్స్ చాప్టర్ 1 కీర్తనలు 1వ అధ్యాయంలో మనం చూసినప్పుడు 1 నుంచి 6 వచనాల్లో ఈ మాటలు ఈ విధంగా ఉన్నాయి. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండ చోటును కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు వృక్షం వలె నుండును. అతడు చేయినదంతయు సఫలమగును అంటూ 4 నుంచి 6 వచనాల్లో ఈ విధంగా అంటాడు. దుష్టులు అలాగున నుండక గాలి చెదరగొట్టు పొట్టు వలె నుందురు. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును అనే మాట మనం చూస్తున్నాం. ఇన్ ఇంగ్లీష్ వి సీ Psalms 1 chapter 1 verses 1 to 6. Blessed is the man who walks not in the counsel of the wicked, nor stands in the way of sinners, nor sits in the seat of scoffers. But his delight is in the law of the Lord, and on his law he meditates day and night. He is like a tree planted by streams of water that yields its fruit in its season, and its leaf does not wither. In all that he does he prospers. The wicked are not so, but are like chaff that the wind drives away. Therefore the wicked will not stand in the judgment, nor sinners in the congregation of the righteous. For the Lord knows the way of the righteous, but the way of the wicked will perish. కాబట్టి
మంచి మాటలు ఇక్కడ కీర్తనకారుడు రాస్తున్నట్టుగా మనం చూస్తుంటాం. ప్రథమ స్కంధములోనే దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండ చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించేవాడు ధన్యుడు అనేటువంటి మాట. మంచి మాటలు. చాలాసార్లు మన స్నేహితుల విషయంలో మనం పొరపాట్లు చేస్తుంటాం. ఈ దినముల్లో వార్తల్లో చూసినప్పుడు చిన్ననాటి నుంచి కలిసి పెరిగినటువంటి స్నేహితుల విషయంలో కొంతమంది చేసినటువంటి పొరపాటులు, ఆ సెలక్షన్లో ఎంపికలో చేసేటువంటి పొరపాటును బట్టి అనేక సంవత్సరాలు స్నేహం అయిన తర్వాత ఆ స్నేహితులు కొంతమంది వారిని వెన్నుపోటు పొడిచినట్టుగా, బ్యాక్ స్టాప్ చేసినట్టుగా, మోసగించినట్టుగా, చంపినట్టుగా, లేకపోతే వారి ఇంట్లో వారికి హాని తలపెట్టినట్టుగా అనేకమైన వార్తల్లో చూస్తుంటున్నాం. కాబట్టి ఈ దినములో స్నేహానికి విలువ లేకుండా పోయిందని చెప్పడానికి కారణం ఏంటంటే స్నేహితులను ఎంపిక చేసుకునేటువంటి విషయంలో జ్ఞానాన్ని ప్రదర్శించకపోవడమే. అయితే ఈ లోక సంబంధమైన జ్ఞానంతో మనం స్నేహితులను ఎంపిక చేస్తే మాత్రము అది కల్లయ్యే. నేను కూడా నా జీవితంలో చాలా మందితో ఫ్రెండ్షిప్స్ చేశాను. నాకు చాలా మంది స్నేహితులు ఉండేవారు ఒకప్పుడు. అయితే అనేక మంది స్నేహితుల్లోంచి నేను దేవుడిచ్చినటువంటి పరలోక సంబంధమైన జ్ఞానాన్ని బట్టి నా స్నేహితుల్లో కొంతమంది ఎవరైతే హానికరమైనటువంటి వారు, దుష్ట అలవాట్లు కలిగిన వారు, దుష్ట తలంపులు కలిగిన వారు, మంచిగానే నన్ను చెడుతనానికి ప్రేరేపించేవారు, మంచి మాటలతోనే పర్వాలేదురా అని చెప్పి చెడుకు ప్రేరేపించేటువంటి వారిని నేను కనిపెట్టి వారిని నా జీవితం నుంచి దూరం చేసుకున్నాను. ప్రియులారా, నేను వ్యక్తిగతంగా అనుభవంతో చెబుతున్నాను. అయితే చిన్ననాటి నుంచి నాకున్నటువంటి కొంతమంది స్నేహితులు వివిధ విశ్వాస పదాల నుంచి వచ్చినటువంటి వారు నాకున్నారు. క్రైస్తవులే కాదు, క్రైస్తవేతలు కూడా చాలామంది నాకు స్నేహితులు ఉన్నారు. వారిలో మంచి వారు ఎంతో మంది ఉన్నారు. మంచి విలువలు కలిగినటువంటి వారు, జీవితాన్ని అన్ని విషయాల్లో కూడా సమర్థవంతంగా నడుపుకునేటువంటి వారు, అన్ని బ్యాలెన్స్డ్గా పోయేటువంటి వారు, రకరకాల మంచి అలవాట్లు కలిగినటువంటి మంచి స్నేహితులు, మంచి సలహాలు ఇచ్చేవారు, కష్టంలో సహాయానికి ముందొచ్చేటువంటి వారు, ఇలాంటి చక్కని స్నేహితులు నాకు ఉన్నారు. నేను చెప్పేటువంటి అనుదిన వాక్యాలు వారిలో కూడా చాలామంది చూస్తూ ఉన్నారు. వారు క్రైస్తవేతరులు అయినప్పటికీ కూడా. కాబట్టి స్నేహితులను ఎంపిక చేసేటువంటి విషయంలో మనం జాగ్రత్త కలిగి ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తోంది. అదే కీర్తన గ్రంథంలో 26వ అధ్యాయంలో 4వ వచనం చూసినప్పుడు, ఇన్ ద సేమ్ సామ్స్ 26:4 సేస్, పనికిమాలిన వారితో నేను సాంగత్యము చేయను, వేషధారులతో పొందు చేయను. పనికిమాలిన వారితో నేను సాంగత్యము చేయను, వేషధారులతో నేను పొందు చేయను, వారితో నేను కూర్చోను, వారితో పొందు కలిగి ఉండాలి అనేటువంటి మాట అంటున్నాడు. ఇన్ ఇంగ్లీష్ ఇట్ సేస్, ఐ డు నాట్ సిట్ విత్ మెన్ ఆఫ్ ఫాల్స్హుడ్, నాట్ డు ఐ కన్సార్ట్ విత్ హిపోక్రిట్స్. కాబట్టి జ్ఞానం కలిగి, కొన్నిసార్లు మనకు తెలిసిపోతుంది ఎటు వెళ్తుంది ఈ స్నేహం, వాళ్ళు ఎటువైపు వెళ్తున్నారు, వాళ్ళు వెళ్ళేటువంటి నాశనకరమైన మార్గంలోనికి నన్ను కూడా ఈడ్చుకువెళ్ళే ప్రమాదం ఉందా, ఇస్ దేర్ a possible danger of my friends dragging me into the sinful ways that they are headed into అని మనకు దేవుడు జ్ఞానం ఇచ్చినప్పుడు వీ షుడ్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ అండ్ మేక్ అ రైట్ డెసిషన్. గాడ్ గివ్స్ us అండ్ ఎండౌస్ us with a sense of discernment. మనకందరికీ కూడా వివేచన అనేటువంటి వరముని ఇచ్చిన వాడుగా ఉంటాడు. మెచ్యూర్ పీపుల్ విల్ బి ఏబుల్ టు డిసర్న్ ద రైట్ ఫ్రమ్ ద రాంగ్, ద గుడ్ ఫ్రమ్ ద బ్యాడ్. ఏది మంచి, ఏది చెడు, ఎవరు మంచి స్నేహితులు, ఎవరు కాదు అని వివేచింపదగినటువంటి ఆత్మ కలిగిన వారే ఉంటారు. కాబట్టి అటువంటి పరిపక్వతతో మనము వ్యవహరించాలనేటువంటి మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. సామెతల గ్రంథంలో 13వ అధ్యాయంలో 20వ వచనం చూసినప్పుడు, ఇన్ Proverbs chapter 13:20 we see, జ్ఞానుల సహవాసం చేయువాడు జ్ఞానం గలవాడగును, మూర్ఖుల సహవాసం చేయువాడు చెడిపోను. సింపుల్. జ్ఞానులతో సహవాసం చేస్తే నీకు జ్ఞానం కలుగుతుంది, మూర్ఖులతో సహవాసం చేస్తే చెడిపోతారు. నాకు తెలిసినటువంటి ఒక మంచి కుర్రాడు యవన ప్రాయంలో పెళ్లి చేసుకుని 2 పిల్లల్ని కన్నటువంటి వాడు నా ఇంటి సమీపంలోనే ఉంటాడు. అయితే ఎంతో సంతోషంగా ఉండే కుటుంబం, ఆదిలో ఎంతో సంతోషంగా చక్కగా ఉన్నారు. నేను వాళ్ళని చూసినప్పుడు ఆనందించేటువంటి వాడిని. యవన ప్రాయంలో వారి ఇంటి నుంచి ఒక్క బూతు మాట వినిపించేది కాదు. చెడు అల్లర్లు కానీ, గొడవలు కానీ, కొట్లాటలు కానీ ఇటువంటివి ఏవీ లేవు. తాగుబోతనం, తిరుగుబోతం ఏం లేదు. ఎంతో బాధ్యతగా ఉండేటువంటి వాడు కొంతకాలానికి చెడు స్నేహంలో పడిపోయాడు. ప్రియులారా, చెడు స్నేహంలో పడిపోయి భార్యను, చిన్న చిన్న బిడ్డల్ని ప్రతిరోజు విడిచిపెట్టి, ఈ లాక్డౌన్ రోజుల్లో కూడా ప్రతిరోజు అర్ధరాత్రి టైంకి ఇంటి నుంచి వెళ్ళిపోతాడు. తెల్లవారి 6 గంటల దాకా స్నేహితులతో ఎక్కడికో వెళ్ళి తప్పతాగి వాళ్ళతో జూదం ఆడి తెల్లారి ఇంటికి వస్తాడు. ప్రతిరోజు ఇంట్లో గొడవలే, ప్రతిరోజు రాధాంతాలే, ఆ ఇల్లాలు ప్రతిరోజు కంటతడి పెట్టుకోవడమే, ఆ చిన్నపిల్లలు బోరున ఏడవటం, వాళ్ళ నాన్నతోటి ఎందుకు డాడీ ఇలా చేసడం. ఎంత దారుణమైన పరిస్థితి చూడండి. అతడు ఎంత మూర్ఖత్వంలోనికి వెళ్ళిపోయాడంటే భార్య చెప్పే మంచి మాటలు కూడా పెడచెవిన పెడుతున్నాడు. ప్రేమించి పెళ్లి చేసుకుని తల్లిదండ్రుల నుంచి ఇద్దరూ దూరం అయిపోయి ఒంటరిగా కాపురం చేస్తున్నారు. ఈనాడు భార్యను ఒంటరిగా, పిల్లల్ని ఒంటరిగా అర్ధరాత్రి దిక్కులేని వారుగా విడిచిపెట్టి స్నేహితులతో తాగి తందనాలు ఆడుతున్నాడు ఈ దినముల్లో.
చూడండి, చెడు స్నేహము మంచి కుటుంబంలో చిచ్చు పెట్టింది, పచ్చని కుటుంబాన్ని నాశనం చేసింది. కాబట్టి అటువంటి స్నేహితులకి నుంచి మనం దూరంగా ఉండాలి. ఒక పాత సామెత ఉండేది, దేర్ వాజ్ అన్ ఓల్డ్ ప్రావర్బ్, టెల్ మీ హూ యువర్ ఫ్రెండ్స్ ఆర్ అండ్ ఐ విల్ టెల్ యూ వాట్ యు ఆర్ అనేటువంటి మాట. నువ్వెవరో నాకు చెప్పాల్సిన పని లేదు, నీ బయట నాకు అక్కర్లేదు, నీ స్నేహితులు ఎవరో నాకు చెప్పు, నీవేంటో నేను చెప్పగలుగుతాను. అలాగే అ మ్యాన్ ఇస్ నోన్ బై ద కంపెనీ హీ కీప్స్ అనేటువంటి మాట కూడా మనకు తెలుసు. కాబట్టి ఎటువంటి వారితో సహవాసం మనం కలిగి ఉన్నామో దాన్ని బట్టే మనల్ని బేరీజు వేస్తుంది ప్రపంచం. మనం మంచివారితో తిరిగితే మంచివాడని, చెడ్డవారితో తిరిగితే చెడ్డవారని చెప్పి మనకి లేబుల్ వేస్తుంది ప్రపంచం. చూడండి, ఒక చిన్న ఉదంతం బైబిల్ నుంచి చెప్పి నేను ముగించి వేస్తాను. సంఖ్యాకాండములో మనకందరికీ తెలిసినటువంటి ఒక మంచి సంఘటన, దాదాపుగా చాలా మందికి తెలవచ్చు. సంఖ్యాకాండంలో 16వ అధ్యాయంలో 1 నుంచి 35 వచనాల్లో, ఇన్ ద బుక్ ఆఫ్ నంబర్స్ చాప్టర్ 16 వర్సెస్ 1 to 35లో మనం చూసినప్పుడు మోషే అహరోన్ యొక్క నాయకత్వానికి ప్రతిగా తిరుగుబాటు చేసినటువంటి ఒక వ్యక్తిని చూస్తాం. కోరహు అనేటువంటి ఇషారు కుమారుడు అనేటువంటి లేవి వంశానికి చెందినటువంటి కోరహు అనేటువంటి వాడు ఏలియాబు కుమారులైనటువంటి అబిరామును దాతాను కూడా చేర్చుకొని ఇశ్రాయేలు సర్వ సమాజంలోంచి 250 మంది పెద్దలను పోగు చేసుకొని వారితో సహవాసం చేసి వాళ్ళు మంచిగా ఉండేటువంటి వాళ్ళని పోయి ఈ ముగ్గురు కలిపి పాడు చేస్తారు. వాళ్ళ చెవులు నింపి ఈ మోషే పెద్ద నాయకుడా, అహరోన్ పెద్ద నాయకుడా, వాళ్లే పరిశుద్ధులా, వాళ్ళని వాళ్ళు హెచ్చించుకుంటున్నారు, రండి తిరుగుబాటు చేద్దామని చెప్పి వాళ్ళు ఆ ముగ్గురు వెళ్ళి బాగుగా ఉన్నటువంటి 250 మంది యొక్క మెదళ్ళు పాడు చేస్తారు. Korah, who hails from the Levite community, gathers together Abiram and Dathan, sons of Eliab, and all of them, all the threesome, they go and meet 250 chiefs from the congregation of Israelites, and they spoil their minds. And they fill their minds with hatred towards Moses and Aaron and tell them that, who are these two people? Has really God ordained them to be our chiefs? Should we really yield to their authority? Come, let us go and rebel. కాబట్టి వాళ్ళని తిరుగుబాటుకు ప్రేరేపించి మోషే దగ్గరికి వెళ్ళి, ఈ యొక్క సమాజంలో అందరూ పరిశుద్ధులే, దేవుడు అందరితో కూడా ఉన్నాడు, కాబట్టి మిమ్మల్ని మీరు ఎందుకు హెచ్చించుకుంటున్నారని చెప్పి తిరుగుబాటు చేసినప్పుడు మోషే అంటాడు, మరునాడు మీరు ధూపార్తి తీసుకుని దేవుని యొక్క గుడారం దగ్గరికి రండి, ప్రత్యక్ష గుడారం దగ్గరికి, దేవుడే నిర్ణయం చేస్తాడని చెప్పినప్పుడు సంఖ్యాకాండంలో దేవుడి సన్నిధికి వాళ్ళు వెళ్ళినప్పుడు దేవుడు స్పష్టంగా మోషేతో అంటాడు, వీళ్ళు తిరుగుబాటు చేసిన వారని చెప్పి దేవుడు గ్రహించి అన్నటువంటి మాట ఏంటంటే, దేవుడు అన్నట్టు యెహోవా 20వ అధ్యాయంలో అంటాడు, మీరు ఈ సమాజంలో నుండి అవతలికి వెళ్ళుడి, క్షణములో నేను వారిని కాల్చివేయదనని మోషే అహరోనులతో చెప్పగా అని చూస్తాం. మీరు తొలగిపోండి, మీ మీద తిరుగుబాటు చేసినటువంటి వీరందరినీ కూడా క్షణంలో నేను ఇప్పుడే నాశనం చేస్తానని చెప్పి దేవుడు చెప్పినప్పుడు, అప్పుడు అక్కడ ఉన్నటువంటి సమాజం అంతా కూడా సాగిలపడి కన్నీళ్లతో, అయ్యో సకల ప్రాణులకు దేవుడు అయినటువంటి యెహోవా ఒక్కడు చేసిన తప్పుకు మమ్మల్ని అందరూ కూడా శిక్షిస్తావా అని చెప్పినప్పుడు అప్పుడు మోషేని పంపించి సమాజంలో మాట్లాడమంటాడు. ఎవరైతే వారికి మద్దతుగా ఉన్నారో వాళ్ళందరూ మీరు తొలగిపోండి, మీ ప్రాణాలు మీకు ప్రియమైతే, ఇది నాన్న వారి చావు మీరు కళ్ళారా చూస్తారని చెప్పి, నేను గనుక మీరు మామూలుగా చనిపోయేటువంటి వారుగా ఉన్నట్లయితే నేను మీ దగ్గరకు వచ్చి ప్రయోజనం లేదు, కానీ ఇది నాన్న మీరు ఒక వినూత్నమైన పద్ధతిలో మీరు మరణాన్ని పొందబోతున్నారు. ఎందుకంటే దేవునికి విరోధంగా మీరు పాపం చేయడం మాత్రమే కాకుండా మీ సాంగత్యాన్ని బట్టి, మీ దుష్ట సహవాసాన్ని బట్టి మరికొంతమందిని కూడా చెడుకు ప్రేరేపించారని చెప్పి మోషే చెప్పినట్టుగా మన మాటల్ని బట్టి అర్థం చేసుకునగలం. అటు తర్వాత ఏం జరుగుతుందంటే, అందరూ కూడా ఆ ముగ్గురు కుటుంబాల నుంచి దూరం అయిపోతారు. అప్పుడు కోరహు, దాతాను, అబిరాము వారి భార్యలతో, పిల్లలతో, చిన్నబిడ్డలతో, సకల ఆస్తులతో వారందరూ గుడారాల బయట నిలుచుకుని ఉండగా భూమి వారి కింద నుంచి కంపించి పాయలుగా విడిపోయి వాళ్ళందరూ కూడా వారు కలిగిన సమస్తముతోనూ ఆస్తితోనూ పాతాళంలోనికి వాళ్ళందరినీ కూడా భూమి మింగివేస్తుంది. వారంతా కుటుంబాలుగా సర్వనాశనం అయిపోతారు. అది చూసినటువంటి ప్రజలు గుండెలు కొట్టుకుంటూ బాదుకుంటూ వారు అక్కడి నుంచి పారిపోతారు. చూడండి, అంతకన్నా ముందు మోషే లేచి దాతాను, అబిరాముల యొద్దకు వెళ్ళి 20వ వచనంలో ఈ మాట అంటాడు, ఈ దుష్టుల గుడారముల యొద్ద నుండి తొలగిపోవుడి, మీరు వారి పాపములన్నిట్లో పాలివారై నశింపకయుండునట్లు వారికి కలిగినదేది ముట్టకుడి అని ఆ సమాజంతో అనెను. Moses goes and warns the people. In verse 26 he says to the congregation of Numbers chapter 16, depart please from the tents of these wicked men and touch nothing of theirs, lest you be swept away with all their sins. Today God is telling us, depart from evil friendships, or else you may be consumed along with them. చెడు స్నేహితుల నుంచి మీరు దూరం తొలగిపోండి. కొన్నిసార్లు బాగానే కనిపిస్తారు, మన మేలు కోరిన వాళ్ళగా కనిపిస్తారు, మనకి ఎక్కువగా మందు పోయడమో ఇంకేదో చేయడమో ఇంకేదో చెడుకు ప్రోత్సహించి, పర్వాలేదురా ఈ అమ్మాయితో నువ్వు ఎంజాయ్ చేయ, ఏం పర్వాలేదు, వ్యభిచారం ఒకసారి చేస్తే ఏమైంది, వయసులో ఎంజాయ్ చేయాల్సిందే, వయసులో అన్ని రుచులు చూడాల్సిందే, అన్ని అనుభవాలు పొందాల్సిందే అని చెప్పి కొన్నిసార్లు చెడుకి ఉసిగొల్పేటువంటి వారు, ప్రోత్సహించేవారు మన నాశనాన్ని కోరుకునేవారే కానీ మేలు కోరుకునేవారు ఎంత మాత్రము కాదు.
ప్రభునందు ప్రేమైన వారలారా. కాబట్టి వారు ఆ విధంగా చేసినప్పుడు వాళ్ళందరూ కూడా ఆ విస్మయం పొందారు. ఆ భూమి అంతా కూడా పాయలుగా విడిపోయి ఆ భూమిలోనికి వాళ్ళందరూ కూడా మింగివేయబడి పాతాళంలోనికి మింగివేయబడినప్పుడు అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా చెల్లా చెదరై పారిపోతారు ఆ యొక్క పరిస్థితిని చూసి భయపడి. అప్పుడు 35వ వచనం చూసినప్పుడు యెహోవా యొద్ద నుండి అగ్ని బయలుదేరి ధూపార్పణము తెచ్చినటువంటి ఆ 250 మందిని కాల్చివేశాను. చూసారా ప్రతిఫలము? ఆ ముగ్గురితో చెడు స్నేహం చేసిన పాపానికి 250 మంది నాశనం అయిపోయారు, బలైపోయారు. Korah led those 250 people to doom along with them just because they made friendship with those 3 people. They listened to bad counsel. In verse 35 it says, and fire came out from the Lord and consumed the 250 men offering the incense. Korah influenced the 250 Israelites and he took them down to doom along with himself and the other 2 and their families. Kabatti bad friendship ruins good morals. చెడు సహవాసము ఎప్పుడు మన కీడు తెచ్చేదిగానే ఉంటుంది. The sinful nature of our hearts is such that it predisposes us to rebel against God. Like Eve in the Garden of Eden, we are easily enticed to disobey God through snake-like influence of bad company. చూడండి, చెడు అనేది ఏ విధంగా మన జీవితంలో అది మన హృదయంలో ఉండేటువంటి చెడు తత్వం ఏం చేస్తుందంటే దేవునికి విరోధంగా తిరుగుబాటు చేయడానికి మనల్ని ఉసికొల్పుతూ ఉంటుంది. ఎంత సునాయాసంగా అంటే ఏదైనా వనంలో హవ్వను ఏ విధంగా అయితే పాము రూపంలో వచ్చి తన్ని ప్రభావితం చేసిందో చెడు స్నేహాలు కూడా మన ఆ విధంగా ప్రభావితం చేసి పాపానికి ఉసుకొల్పేవిగా ఉంటాయి. కడకు ఆ పాపం యొక్క ప్రతిఫలం మనం అనుభవించక తప్పదు. కనుక ఈ దినాన జ్ఞానం కలిగిన వారమై ఎటువంటి వారితో స్నేహం చేసి ఒకవేళ చెడు స్నేహాలు ఉన్నట్లయితే వాటికి దూరంగా ఉందాం. మంచి స్నేహాలు ఉన్నట్లయితే వాటిని ఇంకనూ మనం కొనసాగించవచ్చు. వాటిని బట్టి మనం కూడా జ్ఞానవంతులుగా నడుచుకోవటానికి దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఆమెన్. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగల మా ప్రభా, మీకు స్తోత్రాలు. ఈ లోకంలో అనేక మార్లు మాకు తెలియకుండానే నా ప్రభా చెడు స్నేహాలు మేము చేస్తూ ఉంటాం. అయితే మీరు మాకు ఇచ్చిన జ్ఞానమును బట్టి మా స్నేహ జీవితం ఎటువైపు వెళుతుందో, మా స్నేహితులు మమ్మల్ని ఎటువైపు తీసుకువెళ్తున్నారో మేము గ్రహించగలిగేటువంటి జ్ఞానం ప్రతి ఒక్కరికి దయచేశావు. చదువుకున్న వారే కానివ్వండి, చదువు లేని వారే కానివ్వండి నా ప్రభా, విద్యావంతులే కానీ విద్యారహితులే కానీ ప్రతి ఒక్కరికి ఆ పాటి జ్ఞానం ఉన్నది ప్రభా. కనుక మేము జ్ఞానం కలిగినటువంటి వారమై ఒకవేళ మా స్నేహం మా బ్రతుకుల్లో చిచ్చు పెడుతున్నట్లయితే, లేని అలవాట్లు మాకు తెచ్చి పెడుతున్నట్లయితే, లేని చిక్కుల్లోనికి మమ్మల్ని నడిపిస్తున్నట్లయితే, చేయకూడనటువంటి పాపాలకు మమ్మల్ని ఉసికొల్పుతున్నట్లయితే అది మంచిది కాదని గ్రహించి దానికి దూరంగా ఉండటం మేలని మీ వాక్యం ద్వారా నేర్చుకున్నాం. కనుక ఈ భయంకరమైన దినముల్లో మేము మంచి స్నేహితులను ఎంపిక చేసుకుని ఆ విధంగా జీవించడానికి కృపను దయచేయమని, జ్ఞానం అనుగ్రహించమని ప్రార్థన చేస్తాను. ప్రభువా, ప్రతి ఉదయం యేసుతోనేటువంటి కార్యక్రమం ద్వారా ప్రతిరోజు బలపడుతున్నటువంటి అనేక మంది నీ బిడ్డలతో పాటు నాయనా, మరి దూరదేశాల్లో ఉన్నటువంటి నా స్నేహితులు కూడా చాలా మంది నా ప్రభువా, ఇతర విశ్వాస పదాల నుంచి వచ్చినటువంటి నా చిన్ననాటి స్నేహితులు కూడా చూసి ఎంతగానో బలపరచబడుతున్నారు. షార్జాలో ఉన్నటువంటి నా స్నేహితుడు నాయనా, మరి తిప్పరాజు రవి తన కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని తనను ఆశీర్వదించండి. ప్రభువా, బరోడాలో ఉన్నటువంటి నా స్నేహితుడు వెంకటరెడ్డిని తన కుటుంబాన్ని దీవించండి. ప్రభువా, అమెరికాలో యుఎస్లో ఉన్నటువంటి నా స్నేహితుడు వినయ్ మెల్కోటని తన కుటుంబాన్ని ఆశీర్వదించండి. అలాగే బెంగళూరులో ఉన్నటువంటి నా స్నేహితురాలు గ్రేస్ సాలమన్ని తన కుటుంబాన్ని దీవించండి. ప్రభువా, వీరందరూ వారి ద్వారా నా ప్రభా మరి ఈ వాక్యాలు వింటున్నటువంటి అనేక మంది క్రైస్తవేతరులు కూడా వాక్యాన్ని బట్టి నా ప్రభా బలము పొంది నా తండ్రి సత్యమును అనుసరించి జీవించడానికి సహాయము దయచేయమని మా రక్షకుడు మా ప్రభుని యేసు నామములో ప్రార్థన చేసి స్తుతించి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రభు మిమ్మల్ని బహుగా దీవించును గాక. ఆమెన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. షలోమ్. ప్రతి ఉదయం యేసుతో ఆశీర్వాదముల సమయం.